హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది పోయిన మంగళవారం చేసిన వీడియో అండి. ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నాకు కొద్దిగా బాగోలేదని వీడియోలు లేట్‌గా పోస్ట్ చేస్తున్నా అండి. రీసెంట్‌గా గూడా తీశానండి అన్నీ. ఆ వీడియోలు గూడా పోస్ట్ చేస్తానండి. ఇది మాత్రం నేను తెల్లారుజామున ఊడ్చుకొని, చల్లుకొని ఇంట, బయట అంతా క్లీన్ చేసుకున్నా అండి. క్లీన్ చేసుకున్న తర్వాత గడపలు పుదిచ్చుకొని, ఆ గడపలకు ఇరువైపులా పువ్వులు పెట్టి చక్కగా ఇలా నేను నిమ్మకాయలు పెడతానండి. ప్రతి మంగళవారం కూడా మీరు కూడా పెట్టుకోవచ్చండి. చిన్న పిల్లలున్న వాళ్ళ ఇంట్లో అయితే చాలా మంచిదండి. ఇలా పెట్టుకుంటే ఏదన్నా దిష్టి ఉంటే పోతుందండి. పిల్లలకి కానీ, మీ ఇంటికి కానీ ఏదన్నా ఉంటే పోతుంది. ఆలోచించండి. ఇలాగా మట్టి పాత్రలో వద్దండి. ఏదన్నా పింగాణి కానీ, ఇత్తడి కానీ అలాంటి బౌల్స్‌లో పెట్టుకోండి. ఏదన్నా ఏ బౌల్స్ లేకుండా ఉంటే తమలపాకు మీద అట్లా పసుపు, కుంకుమ వేసుకొనైనా నిమ్మకాయలు నేను కట్ చేసి ఇలా అద్దాను చూడండి. పసుపు, కుంకుమలు అద్ది ఇరువైపులా పెట్టుకోండి చక్కగా. బౌల్స్‌లో ఉప్పేయాలని ఏమీ లేదండి. మనం తమలపాకు మీద కూడా ఉప్పేసి పెట్టుకోవచ్చండి. గిన్నెలు లేకుండా ఉంటే ఇలా చేయండి. ఇంటి పక్కన ఎక్కడా పడేయకండి. ఎందుకంటే తొక్కిడిలో పారేయకూడదండి. ఉప్పు గాని, నిమ్మకాయలు కానీ, పారే నీటిలో కానీ, ఇంటి దగ్గర ఎవరు నడవని చోటు అంటే సిటీలో దొరకదండి. కాబట్టి మోరీలో అన్నా పడేయండి కానీ ఎవరితో తిట్లు తినకండి. దగ్గరలో వేసి తిడతారండి. ఎందుకనంటే ఏమన్నా అనుకుంటారు. నిమ్మకాయ గురించి తెలియని వాళ్ళు ఏదన్నా అనుకుంటారండి. ఇది ముఖ్యంగా చెప్తున్నాను. పారే నీటిలో గాని, ఎవరు తొక్కని చోట అంటే ఎవరు తొక్కని చోట సిటీలో ఉండదు కాబట్టి మోరీలో వేసేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.